बाबू साइड रा बाबू तू खुद ही साइड रमेश रमेश तिरपाल जरूर क्या है देखा तो सूरत मालूम नामा आइडियल स्कूल हाँ है वैसा बोला तो नहीं वो मालूम होता అలాగే మన జిల్లాలో దాదాపు ముఖ్యమంత్రి ఎవరు లేరు. దయచేసి మన ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకుని మన శ్రీకాంత్ అన్న నిరంతరం కృషించి మన గ్రామానికి ఎన్నో నిధులు వచ్చాయి అడగచ్చు మీరు. కానీ మనం ఆరోగ్యాల రీత్యా ఎన్నో శ్రమపడి మనం ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టించుకున్నాం. కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాంట్రాక్టులు లేట్ చేసిన దాని వల్ల మనకు నీళ్లు అయితే ఇబ్బందులు, కనెక్షన్లు ఇచ్చేదానికి 10-20 రోజులు పడతాయి. ఇవి కాకుండా మన గ్రామానికి మంచినీటి సౌకర్యం కోసం ఇంకా పైప్ లైన్ మరమ్మతు జరగకపోతే ఉప్పు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉప్పు నీళ్ళతో అక్కడే 5 రూపాయల కోసం 5 రూపాయలు బిందు పెట్టే విధంగా సౌకర్యాలు చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఇండ్ల పట్టాలు దాదాపు మన గ్రామానికి 1300 ఇండ్ల పట్టాలు వచ్చాయి. ఆ ఇండ్ల పట్టాల విలువ మీకు ఎంతైందో తెలుసు. కానీ కొన్ని సౌకర్యాలు లేని దాని వల్ల ఇబ్బందులు పడడం వాస్తవం. వసతులు కూడా కల్పించాం. ఇంతకు ముందు పట్టా ఇచ్చేవాళ్ళు, మీరు బాగా గమనించండి అమ్మా, ఆ పట్టా పట్టుకొని 4-5 జిరాక్స్ కాపీలు తీసుకొని డూప్లికేట్లు చేసుకొని ఒకరి పట్టాలో ఒకరు గులాదులు వేసుకునేటువంటి పరిస్థితులు అంతకు ముందు రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. మీకు పట్టా ఇచ్చడం కాదు, మీకు రిజిస్ట్రేషన్, మీ పేరుతో పక్కగా రిజిస్ట్రేషన్ చేసి
భవిష్యత్తులో ఎవ్వరూ కూడా దాన్ని మళ్ళా కబ్జా చేసుకునే ప్రయత్నం కానీ డూప్లికేట్ చేసే ప్రయత్నం కానీ ఉండదు. మీ పేరుతో ఈ రకంగా పక్కగా రిజిస్ట్రేషన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు అందజేయడం జరుగుతోంది. అంటే సర్వ హక్కులు దీనిపైన కలుగుతాయి. ఏ ఒక్కరూ మోసం చేయలేరు. మీరు బ్యాంకులో రుణాలు కూడా తీసుకోవచ్చు దీనిపైన. అందుకోసం ఇది చేయడం జరిగింది తల్లి. ఇది రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాడు కదా అని చెప్పి మీరు డబ్బుల కోసం చిన్న చిన్న అవసరాల కోసం బిల్డింగ్ అమ్ముకోవద్దమ్మా. నేను ఈ రోజు సందేశం ఇవ్వడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. మనుషులు మనం చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అధిగమించుదాం. చిన్న కష్టాలకు ధర గురించి ఎవరు అమ్ముకోవద్దమ్మా. జిల్లా కేంద్రం అయిన తర్వాత రాయచూట్లో పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టాలు పడే పరిస్థితి వస్తుంది. సరం స్థలం కొనాలంటే ఎంతో కష్టంగా వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో చనముకపల్లిలో దాదాపుగా 1000 మందికి, సిప్యాల గ్రామంలో 400 మందికి, అబ్బవరం గ్రామంలో 300 మందికి, పెమ్మాడపల్లి గ్రామంలో 300 మందికి, వరిగ గ్రామంలో 200 మందికి, మాధవరంలో కానీ, ఎండపల్లి గ్రామంలో కానీ, కాటిమాయకుంట గ్రామంలో వందలాది మందితో పాటు మన మున్సిపాలిటీలో 6000 మందికి స్థలాలు